హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక వెరైటీ అలాగే టేస్టీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ మనకు బోర్ కొడితే ఒక్కసారి ఒక కప్పు రవ్వతోని ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇక్కడ ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు సన్న రవ్వ వేసుకోండి. సుజీ రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం చూడండి, ఆ రవ్వను వేసుకొని రవ్వ మునిగేంత వరకు గోరువెచ్చని వాటర్ వేసుకోండి. రవ్వ మునిగేంత వరకు వాటర్ వేసేసుకున్నాం కదా గోరువెచ్చని నీళ్ళని. ఇంక ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము, మూత పెట్టేసుకొని. తర్వాత వచ్చేసి మీరు తినే కారాన్ని బట్టి తీసుకున్న రవ్వ క్వాంటిటీని బట్టి ఎండుమిర్చి కూడా తీసుకోవాలి. ఎండుమిర్చిగా నేను ఒక 10 వరకు తీసుకున్నాను కప్పు సన్న రవ్వకైతే. ఎండుమిర్చిలో కూడా గోరువెచ్చని వాటర్ వేసేసుకొని ఈ ఎండుమిర్చి అలాగే ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా రవ్వ, ఒక 10 నిమిషాలైనా నానబెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 10 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చక్కగా మనం గోరువెచ్చని వాటర్లో వేసుకున్నాం కదా ఎండుమిర్చి అలాగే సన్న రవ్వ రెండు చక్కగా నానినెయ్యి. ఇంక ఇప్పుడు వచ్చేసి మనం నానబెట్టుకున్న రవ్వనంతా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. టేస్ట్ మటుకు చాలా డిఫరెంట్గా ఉంటుంది, కారం కారంగా భలే ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. రవ్వ మొత్తం వేసేసుకున్నాక దీంట్లోకి మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక దీంట్లోకి చిన్న సైజు 2 టమాటాలను కట్ చేసుకొని వేసేసుకోండి. ఇంకొచ్చేసి ఒక పెద్ద సైజు బంగాళదుంపను పొట్టు తీసేసుకొని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇందులోనే 2 చిన్నవి అల్లం ముక్కలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వాటర్ ఏం వేయకుండా ముందుగానే మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మట్టుకు అస్సలు వేయకండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోకి మనం ఏ కప్పుతోనైతే సన్నరవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు బొరుగులు వేసుకోండి. వీటిని మరమరాలని కూడా అంటారు. కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ బరక లేకుండా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పిండినంతా ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇలా తీసేసుకున్నాక మిక్సీ జార్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ని మళ్ళీ పిండిలో వేసేసుకుందాము. మనకు పిండి అనేది మనం దోశలు వేసుకుంటాం చూడండి, అంత పల్చగా కాకుండా కొంచెం గట్టిగా ఉండే విధంగా పిండి ఉండాలి. ఇంకొచ్చేసి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్టు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసేసుకొని చక్కగా ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మనం వేసుకున్న ఉప్పు అలాగే వంట సోడా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండి అనేది మరీ పల్చగా ఉండకూడదండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే ఉండాలి చక్కగా మనం కలుపుకున్న పిండి అనేది. ఇంక ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదా, మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మళ్ళీ పిండినంతా ఒక్కసారి కలుపుకుందాము. అసలు నిజంగా అండి కారం కారంగా భలే రుచిగా ఉంటాయి. మనం టమాటా ఆలు ఇవన్నీ వేసుకున్నాం కదా, బొరుగులు కూడా వేసుకున్నాం కదా, చాలా బాగుస్తాయి సాఫ్ట్గా. పిండినంతా కలుపుకున్నాక స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయతోనైతే ఒక్కసారి క్లీన్ చేసేసి ఒక గరిటెడు వరకు పిండి వేసేసుకొని లైట్గా స్ప్రెడ్ చేయండి. ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు, లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేయండి. మనం వేయంగానే చక్కగా బబుల్స్ చూసారా ఎలా వచ్చేసినాయో, చాలా సాఫ్ట్గా వస్తాయండి దోశలు మట్టుకు. కలర్ఫుల్గా కనిపిస్తాయి, కారం కారంగా చాలా బాగుంటాయి. ఇలా అట్టు వేసేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఇంకా రెండో వైపు కాలాల్సిన అవసరం లేదండి, ఒక పక్క కుక్ అయితే సరిపోతుంది. ఇక్కడైతే ఒక అట్టు అయితే రెడీ అయిపోయింది. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా. ఇలాగే మనకు ఎన్ని కావాలన్నీ 1 బై 1 వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా రెగ్యులర్గా తినే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే చాలా హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది. ఇక్కడ వచ్చేసి నేను చింతకాయ పచ్చడితోనైతే సర్వ్ చేస్తున్నానండి. కారం కారంగా అట్లు అలాగే చింతకాయ పచ్చడి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ అనేది. అట్లు కూడా ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూసారా, చాలా అంటే చాలా బాగుంటాయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.